హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? నిన్న వీడియోలో ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని మనం ఎట్లా ట్రేడింగ్లో యూజ్ చేయాలి, అంతేకాకుండా ఫేర్ వాల్యూ గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా, వాటిని ట్రేడింగ్లో యూజ్ చేయడం ఎలాగా, ఫేర్ వాల్యూ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసాక దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసినప్పుడు ఇండికేటర్స్ని యూజ్ చేయడం ఎలాగా, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అంటే నిన్న థియరిటికల్ పార్ట్ అంతా మనం డిస్కస్ చేసాం. ఈరోజు నేను సేమ్ కాన్సెప్ట్ని నిఫ్టీలో అప్లై చేయడం జరిగింది, ఫేర్ వాల్యూ గ్యాప్ కాన్సెప్ట్. అది ఎలాగో మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నిన్న ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫేర్ వాల్యూ గ్యాప్లో 3 క్యాండిల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, అవునా? సో ఇప్పుడు ఐదర్ ఇట్ కుడ్ బి డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫేర్ వాల్యూ గ్యాప్ని ఐడెంటిఫై చేయాలంటే ఇండెక్స్ చార్ట్లో చూసుకోండి, అంతేగాని ఆప్షన్స్ చార్ట్లో ఈ కాన్సెప్ట్స్ అంతగా పనిచేయవు. సో ఇండెక్స్ చార్ట్లో మీరు చూసినట్టయితే మొన్న అంటే కరెక్ట్గా మీకు ఫ్రైడే ఆగస్ట్ 22, 2025 రోజు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. ఇది 15 minutes టైం ఫ్రేమ్లో నేను మీకు చూపిస్తున్నాను. సో ఏమనుకున్నా, ఫేర్ వాల్యూ గ్యాప్ ఐడెంటిఫై చేయడం ఎలా అనుకున్నాం మనం ఇంతకు ముందు చెప్పిన వీడియోలో. ఒకవేళ మీరు ఆ వీడియోలను చూడనట్లయితే అది నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది, ఎందుకంటే థియరిటికల్ ఆస్పెక్ట్స్ అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్లీ ద మిడిల్ లైన్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ గ్యాప్ ఈజ్ అవర్ టార్గెట్ పాయింట్. సో దీన్ని ట్రేడ్ చేయడం ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్రాష్ అయింది, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ని క్రియేట్ చేసి మార్కెట్ క్రాష్ అయింది మొన్న ఫ్రైడే. సో మళ్ళీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని విజిట్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అక్కడికి వస్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో మనం ఏం చేయాలి, మార్కెట్ ఎప్పుడైతే మనకి డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ మనకి అప్వర్డ్ మూమెంట్ మార్కెట్లో కనిపించిందో, అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్, మ్యాక్డి కన్ఫర్మేషన్స్ తీసుకొని వీ కెన్ ప్రిడిక్ట్ ద మార్కెట్. సో ఇక్కడ కానీ మీరు చూస్తే ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్. సో ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి ఫేర్ వాల్యూ గ్యాప్స్ వర్క్స్ యాజ్ మ్యాగ్నెట్స్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్ మళ్ళీ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్లో అట్లీస్ట్ మిడిల్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు వస్తాయి మార్కెట్ అని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మిడిల్ అన్నది మోస్ట్ ప్రాబబుల్ సిచ్యువేషన్ అనమాట. సో మిడిల్కి రావడం అనేది ఎట్లయినా జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో చిన్న ట్విస్ట్ ఏం జరిగిందంటే, ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది కానీ ఫేర్ వాల్యూ గ్యాప్ని కంప్లీట్గా కవర్ చేసి ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళడానికి మార్కెట్కి ఇక్కడ 25,000 అన్నది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది, సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ షుడ్ టచ్ దిస్ మిడిల్ పాయింట్ హియర్. ఐ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ ఐ మార్క్ దిస్ హియర్ in the morning itself. Okay, morning itself on Monday. So then what I did, I have identified 2 trades around this trade, around maybe you can tell 11:30 this trade is identified, and same at the same time one for selling, one for buying. 2 trades I have identified. So మీరు seller అయితే you can take this trade, if you are a buyer you can take this trade, or if you want to do both, that's fine, depending upon your capital. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐఎమ్ క్లోజింగ్ మ్యాక్డి ఫర్ నౌ. కరెక్ట్గా ఇక్కడ నేను ట్రేడ్ ఐడెంటిఫై చేసినప్పుడు మార్కెట్ యాక్చువల్గా 9 EM అని క్రాస్ చేసి ఇట్స్ గివింగ్ సమ్ బుల్లిష్ సైన్, and it is giving me sign that it may reach and touch this fair value gap middle point. That then I took 2 trades. See, here I got around 30 rupees, here I got around 25 rupees, and the risk reward ratio here you can actually have 1 to 1.5 risk reward ratio you are getting. Here you got this huge very beautiful risk reward ratio in buying.
call buying. So this is the beauty of this fair value gap, my friends. I hope you guys understood and how to use fair value gap in the markets. But please remember, these fair value gaps will not work every time, but most of the time we can predict the market how it is moving or behaving. So that's it, my friend. Since this is already see here what is happening in the market live. Since this fair value gap is nullified, fair value gaps ఒక్కసారి పనిచేస్తాయి బ్రదర్, గుర్తుంచుకోండి. ఒక్కసారి కానీ fair value gap అన్నది నల్లిఫై అయిపోయిందా, టచ్ అయిపోయిందా, most of the times market will not return to that point, but it may return in future, because anyway this is a bearish sign, and market obviously in long term it will be bullish, so it will come back. But for now, no trades using this fair value gap. So that's it, my friend. I hope you guys like my video. Please like, subscribe and share my channel. We will be coming up with more videos, and this channel intention is to save you from losses, since most of the Indians are losing money in trading. I won't encourage options trading, but still if you are doing it, use the concepts, theoretical aspects of trading, so that you won't lose more money. Protecting the capital is the key point. Please remember, my friends, if you have no capital, you cannot trade tomorrow. So protect the capital and only deploy 1 to 10% of the capital. You keep targets, profit and loss targets every day, and do not overtrade. Thank you so much.